హలో ఎవ్రీవన్, నేను మీ హర్ష. సో ఈరోజు ఈ వీడియోలో పేటిఎం అనేది ఎలా స్టార్ట్ అయింది, పేటిఎం అనేది అంతలా ఎలా ఎదిగింది అండ్ పేటిఎం అనేది ఇప్పుడు ఎందుకు అంత డౌన్ఫాల్ అవుతుంది, ఈ 3 ఆస్పెక్ట్స్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు రెడాష్ ఫిన్టెక్. సో ఇప్పుడు మనం పేటిఎం సక్సెస్ స్టోరీ, అసలు పేటిఎంని ఎవరు స్టార్ట్ చేశారంటే విజయ్ శేఖర్ శర్మ అనే ఒక పర్సన్ గ్రాడ్యుయేషన్ తర్వాత అందరిలో ఎంప్లాయ్మెంట్కి వెళ్ళకుండా ఈయన ఓన్ బిజినెస్ని స్టార్ట్ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశారండి. ఈయన ఫస్ట్ బిజినెస్ అయితే పేటిఎం కాదు, పేటిఎం కన్నా ముందు ఆల్రెడీ 2 బిజినెసెస్ చేసి సక్సెస్ అయ్యారండి. అండ్ ఇప్పుడు మనం విజయ్ శేఖర్ శర్మ అండ్ ఆయన బిజినెస్ గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో విజయ్ శేఖర్ శర్మ ఫస్ట్ indiasite.net అనేసి ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారండి. సో దీని ద్వారా ప్రోడక్ట్స్ని సెల్ చేయొచ్చు. సో ఆన్లైన్ అనమాట. సో ఇది ఇంటర్నెట్ జనరేషన్ స్టార్టింగ్లోనే ఈయన క్రియేట్ చేస్తున్నారు 90sలో. సో అండ్ దీన్ని $1 million సేల్ చేసేసారు అనమాట. బాగా సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ ఇది సేల్ చేశారు. సో దీని తర్వాత 197 కమ్యూనికేషన్స్ పేరు మీద ఒక కంపెనీని అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఈ 197 కమ్యూనికేషన్స్ 2000 ఇయర్లో స్టార్ట్ చేశారు. ఒక 8 lakh rupees లోన్ తీసుకొని ఈ 197 కమ్యూనికేషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో 2010లో పేటిఎంని లాంచ్ చేశారు. ఓకే, సో 2000లో 197 కమ్యూనికేషన్స్ పెట్టారు. 2010 అంటే దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈ పేటిఎం అనేసి లాంచ్ చేశారనమాట. పేటిఎం లాంచ్ చేసేటప్పుడు ప్రీపెయిడ్ రీఛార్జెస్ అండ్ ఓన్లీ డిటిహెచ్ రీఛార్జ్ కోసం మాత్రమే లాంచ్ చేశారు అనమాట. సో 2013లో డెబిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అండ్ పోస్ట్ పెయిడ్ మొబైల్ రీఛార్జెస్ కానీ సో ఇటువంటివన్నీ కూడా ఎక్స్పాండ్ చేశారనమాట. ఈ 2014లో మేజర్ స్టెప్ తీసుకున్నారు పేటిఎం. ఏంటంటే వాలెట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వాలెట్ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు మన ఐఆర్సిటీసీ కావచ్చు, ఊబర్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ పేటిఎంని యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైనా సరే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, మెట్రో రీఛార్జ్ కానీ, నెక్స్ట్ ఐఆర్సిటీసీ ట్రైన్ టికెట్స్ కానీ 2014 నుంచి పేటిఎంలోనే చేసుకునే విధంగా సెట్ చేశారనమాట. ఈ మూవ్తో పేటిఎం అనేది 11 million కస్టమర్ బేస్, అంటే దాదాపు 1,10,00,000 మంది యూజర్స్ అప్పుడే క్రియేట్ అయిపోయారు. ఎప్పుడు 2014లో. ఓకే, తర్వాత 2015 వచ్చేసరికి ఈ 11 million కాస్త 100 million, అంటే కోటి కస్టమర్స్ నుంచి 10 కోట్ల కస్టమర్ బేస్కి వెళ్ళింది 2015లో. అండ్ మనందరికీ తెలుసు 2016లో డిమానిటైజేషన్ వచ్చింది. డిమానిటైజేషన్ వల్ల ఇంకాస్త పెరిగిందండి పేటిఎం క్రేజ్. ఎందుకంటే డిమానిటైజేషన్లో క్యాష్ యొక్క యూసేజ్ తక్కువ, అందరూ ప్రతి ఒక్కరు ఈ యూపీఐని వాడడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో పేటిఎం అనేది పెద్ద హిట్ అయిందండి. 2015లో మంచి గ్రోత్లో వెళ్ళింది. 2017లో పేటిఎం అనేది ఒక రికార్డ్ బ్రేక్ చేసింది అనమాట. ఫస్ట్ ఫిన్టెక్ కంపెనీగా 100 million డౌన్లోడ్స్, ప్లే స్టోర్లో చూసుకుంటే 100 million డౌన్లోడ్స్ చేసుకున్న ఫస్ట్ ఫిన్టెక్ యాప్ పేటిఎం అనమాట. ఓకే, చాలా మంది మెర్చెంట్స్ పెద్ద చిన్న తేడా లేకుండా బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు పేటిఎంని వాడడం స్టార్ట్ చేశారనమాట. 2021 వచ్చేసరికి 150 million యాక్టివ్ యూజర్స్. ఓకే, అంటే 15 కోట్ల మంది యాక్టివ్గా యూజ్ చేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వేరు, దాన్ని యాక్టివ్గా యూజ్ చేయడం వేరు. యాప్స్ చాలా మంది ఇన్స్టాల్ చేసినారు, కానీ 15 కోట్ల మంది రెగ్యులర్గా పేటిఎంని వాడడం జరిగింది అనమాట. ఎంతలా ఎదిగిందంటే 2021లో మంత్లీ వాళ్ళు 1.2 billion ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ చేసేవాళ్ళు. పెర్ మంత్కి 1.2 billion ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ చేసేవాళ్ళు 2021లో. సో చాలా సర్వీసెస్ అనేవి యాడ్ చేశారండి. ట్రావెల్కి సంబంధించి కానీ, నెక్స్ట్ యూటిలిటీ పేమెంట్ బిల్స్కి సంబంధించి కానీ, రీఛార్జ్కి సంబంధించి చాలా, ఇంకా మూవీ టికెట్స్ అన్నీ ఇంకా 2021లో చాలా సర్వీసెస్ యాడ్ చేశారు. సో మనం చూసుకుంటే అలీబాబా ఒక చైనీస్ కంపెనీ అనేది ఈ పేటిఎంలో మేజర్ షేర్ హోల్డర్ అనమాట, మేజర్ ఇన్వెస్టర్గా చెప్పొచ్చు అలీబాబా. సో నవంబర్ 21లో అలీబాబా అండ్ పేటిఎం ఏం డిసైడ్ అయ్యారంటే మనం ఇంకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనేసి ఐపీఓకి వెళ్ళడం జరిగిందండి. ఇది వాళ్ళు చేసిన ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే, దీనికన్నా ముందు ఒక మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ నేను ముందు చెప్తాను. బట్ ఐపీఓకి వెళ్ళడం అనేది ఎందుకు మిస్టేక్ అయింది, ఐపీఓ పేటిఎంకి శాపంగా ఎందుకు మారింది అనేసి మనం తెలుసుకుందాం. సో ఈ ఐపీఓ
నవంబర్ 2021లో లాంచ్ చేశారు. ఎంత అంటే 18,300 కోట్లకు వెళ్ళారు ఐపీఓలు. అప్పట్లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్, నవంబర్ 2021 కల్లా దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఐపీఓ ఫర్ ఫిన్టెక్. 18,300 కోట్లు. వాల్యుయేషన్ ఎంత అంటే పేటిఎం అప్పుడు $20 బిలియన్ అంటే అంత పెద్ద కంపెనీ వాల్యుయేషన్, అంత పెద్ద వాల్యుయేషన్తో వెళ్ళారు. 18,300 కోట్లు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఐపీఓ అంటే ఫండ్స్ రైజ్ చేయడానికి స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళారు అనమాట, ఫస్ట్ టైం పబ్లిక్ ఫండింగ్ కోసం. సో ఇది ఎందుకు మిస్టేక్ జరిగిందంటే చూడండి, నవంబర్ 18, 2021లో ఇది లిస్ట్ అవ్వడం జరిగింది. ఓకే, లిస్టింగ్ ప్రైస్ ఎంత అంటే 2,150 రూపాయలు. ఓకే, సో సేమ్ డేలో 2,150 కాస్త 1950కి పడిపోయింది, 1950 కాస్త 1800 పడిపోయింది, 1800 కాస్త 1,560 రూపాయలు పడిపోయింది. సో ఈ 2,150 కాస్త 1950కి, 1950 నుంచి 1800కి, 1800 నుంచి 1,560కి ఒక్క రోజులోనే దాదాపు 600 రూపాయలు షేర్ వాల్యూ పోగొట్టుకుంది. ఇది పర్ షేర్ కండి. సో ఆ ఒక్క రోజే ఇన్వెస్టర్స్ యొక్క 40,000 కోట్ల ఆస్తి పోయినట్టే. పేటిఎంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒకే రోజు 40,000 కోట్ల లాస్ అనేది వాళ్ళు పొందారనమాట. సో ఎందుకు ఇంత లాస్ పెట్టగానే ఐపీఓలో ఎంత డౌన్ రావడానికి గల కారణాలు ఏంటంటే, పెద్ద కారణం అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఓకే, ఏ కంపెనీ అయినా లిస్టింగ్కి రాకముందు ఒకలా ఉంటుంది, లిస్టింగ్కి వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. లిస్టింగ్కి రాకముందు ప్రతిదీ రేడార్లో ఉండదండి. లిస్టింగ్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క యాక్టివిటీ గవర్నమెంట్ రేడార్లో ఉంటుంది. ప్రతి ఒక్క యాక్టివిటీ వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ప్రతిదీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ పబ్లిక్ తెలుస్తుంది అనమాట. సో పబ్లిక్ అబ్జర్వ్ చేశారు. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది అప్పటికే ఆర్బీఐ రేడార్లో ఉంది. ఆర్బీఐ అప్పటికే చాలా వార్నింగ్స్ ఇచ్చింది. ఆ వార్నింగ్స్ ఏంటి, అసలు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏంటి మొత్తం తెలుసుకునే మనం ప్రయత్నం చేద్దాం. పేటిఎం అయితే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మనందరికీ తెలుసు, అది లాంచ్ చేసింది. కానీ 2017లో ఫస్ట్ టైం ఆర్బీఐ నుంచి ఒక నోటీస్ వచ్చిందనమాట, వార్నింగ్ నోటీస్. ఏంటంటే మీరు కేవైసీ నార్మ్స్ని ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు కేవైసీ నార్మ్స్ అంటే ఏంటి, నో యువర్ కస్టమర్. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ప్యాన్ ఇస్తాం, ఆధార్ ఇస్తాం, ఇవన్నీ ఇస్తే కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయరు. ఓకే, సో అలాగే పేటిఎం ఏంటంటే ఇటువంటి కేవైసీ ప్రాపర్గా డీల్ చేయలేదన్నమాట. ఓకే, సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక్క కేవైసీకే వేల అకౌంట్లు లింక్ అవ్వడం, ఇటువంటివన్నీ ఆర్బీఐ గమనించిందనమాట. అంటే ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ కోసం కూడా పేటిఎంని వాడుతున్నారు. ఎప్పుడు ఇది 2017 ఫస్ట్ నోటీస్ వెళ్ళింది. సో కానీ పేటిఎం సీరియస్గా తీసుకోలేదు. ఓకే, 2018 వచ్చింది. పేటిఎం బ్యాంక్ ఫస్ట్ రెగ్యులేటరీ స్ట్రైక్ వచ్చిందనమాట. ఏమంటే కొత్త అకౌంట్స్ని ఓపెన్ చేయొద్దు అనేసి. మళ్ళీ పేటిఎం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది, పర్మిషన్ తీసుకుంది, లేదు మేము సీరియస్గా తీసుకుంటామనేది. కానీ 2021 మళ్ళా ఆర్బీఐ నుంచి ఇంకొక స్ట్రైక్ వచ్చింది. ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం ఆర్బీఐ ఒక పెనాల్టీ వేసింది, ₹1 కోటి పెనాల్టీ వేసింది అనమాట. ఎందుకు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కొంచెం సబ్మిట్ చేశారనమాట. మేము అన్ని ఫాలో అవుతున్నాము అనేసి, అది కాక కొంచెం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పేటిఎం అన్ని కంప్లై అవుతున్నాము, అంతా ఫాలో అవుతున్నాము అన్నట్టు. కానీ ఆర్బీఐకి అన్నీ తెలుసు, ఆర్బీఐ ఆడిట్లో కూడా బయటపడతాయి పేటిఎం తప్పుడు సమాచారం ఇచ్చిందని. సో ఆర్బీఐ ఆడిట్లో బయటపడింది పేటిఎం తప్పుడు సమాచారం ఇచ్చిందని. సో 2021 ఎండ్ కల్లా పేటిఎంలో టెక్నాలజీలో చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ వల్ల చాలా కన్సర్న్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనీ లాండరింగ్ ఇష్యూస్. మనీ లాండరింగ్ ఇష్యూస్ ఏంటంటే, ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక అకౌంట్ ఒక్క కేవైసీ యూజ్ చేసుకుని వేల అకౌంట్లు క్రియేట్ చేయడం. సో కాబట్టి ఇటువంటివన్నీ ఫ్రాడ్, కరప్షన్, మనీ లాండరింగ్ కింద వస్తాయండి. అంటే పేటిఎంని యూజ్ చేసుకొని చాలామంది మిస్యూజ్ చేశారు అనేసి ఒక మేజర్ కారణంతో ఆర్బీఐ ఇవన్నీ కనిపెట్టడం జరిగింది వాళ్ళ ఆడిట్లో. సో కొత్త కస్టమర్స్ని తీసుకోవద్దు, ఆడిట్ అనేది ఖచ్చితంగా జరగాలి అనేసి ఒక ఆడిట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ ఏం చెప్పిందంటే 2021 ఎండింగ్ తర్వాత ఖచ్చితంగా పేటిఎంకి ఆడిట్ జరగాలి అనేసి ఒక కొత్త ఆడిట్ ఫర్మ్ని తెప్పించి మొత్తం ఆడిట్ చేయించింది అనమాట. సో ఈ ఆడిట్లో తెలిసింది ఏంటంటే పేటిఎం అనేది గవర్నమెంట్ ఆర్డర్స్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఓకే, సో ఈ సీరియస్గా తీసుకోకపోవడం వల్ల ఏం చేసిందంటే 2023 అక్టోబర్లో ఇంకా ఆర్బీఐ ₹1 కాదండి, ఈసారి 5.5 కోట్లు పెనాల్టీ వేసింది అనమాట. ఓకే, అయినా సరే పేటిఎం ఇష్యూని సాల్వ్ చేయలేదు. వాళ్ళ టెక్నాలజీలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి.
చాలా ఇష్యూస్, మనీ లాండరింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి, సైబర్ సెక్యూరిటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ పేటిఎం ఏంటంటే పట్టించుకోవట్లేదు అనమాట, ఎస్పెషల్లీ కేవైసీ నార్మ్స్. ఓకే, సో 2024 వచ్చిందండి. అండ్ ఇంకా సీరియస్ వైలేషన్స్ జరగడం వల్ల ఆర్బీఐ ఏం చేసిందంటే ఫిబ్రవరి 29న డెడ్ లైన్ ఇచ్చేసింది. ఇంకా మీరు కొత్త కస్టమర్స్ని తీసుకోవద్దు, మీ బ్యాంక్ నుంచి, పేటిఎం బ్యాంక్ నుంచి కొత్త డిపాజిట్స్ తీసుకోవద్దు, చాలా ఇష్యూస్ అనమాట. సార్ ఎందుకు సార్ అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ది బ్యాంక్ అండి. సో నార్మల్ కంపెనీకి రూల్స్ వేరు ఉంటే బ్యాంక్కి రూల్స్ వేరు. బ్యాంక్కి ప్రతిరోజు రూల్స్ మారుతూ ఉంటాయి అనమాట. ఒక బ్యాంక్గా ఉండడం ఇండియాలో చాలా కష్టం, ఎందుకంటే చాలా రూల్స్ కంప్లై చేయాలి. కానీ పేటిఎం అనేది బేసిక్ కేవైసీ నామ్స్ కూడా చాలా వరకు ఫుల్ఫిల్ చేయలేకపోయింది. సో ఇదే కోపం వల్ల ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఫిబ్రవరి 29 తర్వాత మీరు అసలు ట్రాన్సాక్షన్స్ వద్ద ఆపేయండి అని ఒక డెడ్ లైన్ ఇచ్చింది. అయితే పేటిఎం మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. 15 మార్చ్ వరకు డెడ్ లైన్ ఇచ్చారు. ఈ 15 మార్చ్ వరకు డెడ్ లైన్ ఏంటంటే ఫాస్టాగ్, పేటిఎం ఫాస్టాగ్ యూజర్స్ చాలా మంది ఉంటారు. సో ఈ ఫాస్టాగ్ యూజర్స్ కూడా 15 మార్చ్ తర్వాత మీరు వాడడానికి వీల్లేదు అన్న ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఓకే, సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీ దగ్గర దాదాపు 4 కోట్ల మంది బిజినెస్ చేసే వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వేరే ప్లాట్ఫామ్ మీరు మారమని చెప్పాలి అనేసి గవర్నమెంట్ ఒక అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అయినా సరే పేటిఎం ఏంటంటే మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ని. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈసారి ఎన్పిసిఐకి అథారిటీ ఇచ్చింది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ యాప్ని యూజ్ చేయొచ్చా లేదా అనేసి. అయితే ఈ ఎన్పిసిఐ మార్చి 14వ తారీఖు అంటే మార్చి 15న డెడ్ లైన్ ఇచ్చారు. సో మార్చి 14న ఎన్పిసిఐ ఏం చెప్పిందంటే ఈ 197 కమ్యూనికేషన్స్ అంటే పేటిఎం యొక్క కంపెనీకి ఏమైందంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు యాప్ కాకుండా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అంటే మీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్స్ అవ్వకూడదు, కానీ మీ యాప్నే యూజ్ చేసుకొని వేరే బ్యాంక్స్ ద్వారా జరగాలి ట్రాన్సాక్షన్స్. ఏ బ్యాంక్స్ ద్వారా జరగాలంటే యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్. అంటే మీరు పేటిఎంని యూజ్ చేయొచ్చు, కాకపోతే అది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా వెళ్ళదు, అది ఈ 4 బ్యాంకుల ద్వారా రూట్ అవుతుంది అనమాట. సో ఈ 4 బ్యాంకుల్లో ఎస్ బ్యాంక్ ఏంటంటే హెడ్ బ్యాంక్ అనమాట. ఈ బ్యాంక్ ఏంటంటే ఈ 4 బ్యాంక్స్లో అథారిటీ ఎక్కువ తీసుకుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు పేటిఎం హ్యాండిల్ @పేటిఎం ఉంటుంది కదా, మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇప్పుడు ఆ @పేటిఎం కాస్త ఎస్ బ్యాంక్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జిస్టింగ్ పేటిఎం యూజర్స్ ఇప్పుడు దీన్ని నార్మల్గానే యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినా ఆ ట్రాన్సాక్షన్స్ అనేది మాత్రం ఎస్ బ్యాంక్ ద్వారా, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఎస్బీఐ ద్వారా రూట్ అవుతాయి అనమాట ట్రాన్సాక్షన్స్. సో సార్ ఇదంతా బాగానే జరుగుతుంది కదా, అంటే ఏంటంటే గవర్నమెంట్ పేటిఎంకి ఒక పర్మిషన్ ఇచ్చిందనమాట, మీరు మీ తప్పుల్ని రెక్టిఫై చేసుకోండి, రెక్టిఫై చేసుకోకపోతే ఇలా ఉంటుందనేసి గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది పేటిఎం మీద. అండ్ పేటిఎం కూడా దీన్ని సీరియస్గా తీసుకుందండి, వాళ్ళు కూడా మెజర్స్ తీసుకుంటున్నారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేటిఎం స్టోరీ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రేడార్ ఫిన్టెక్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చివరిన గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే, ఏదైనా ఫైనాన్షియల్ అనాలిసిస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము నెక్స్ట్ ఆ వీడియోనే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.